దేవుడు ప్రతి ఒక్కరికి కిరీటం ఇస్తాడు. కానీ అంతకుముందు యుద్ధాన్ని ఇస్తాడు. యుద్ధం గెలిచిన తర్వాతనే కిరీటాన్ని ఇస్తాడు. అలానే మన లైఫ్‌లో గానీ కష్టపడితేనే కిరీటం మన తలపైకొస్తుంది. కష్టపడందే ఏది రాదు. చూడండి మామ, ఇక్కడ వర్క్ చూడండి ఎంత నీట్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. ఫినిషింగ్ చూడండి మామ. అస్సలు సూపర్‌గా ఉంది కదా! నేను మదనపల్లికి వచ్చినప్పుడు నా చేతిలో ఏ పని ఉండేది కాదు. ఏ పని చేద్దామనే ఆలోచన గాని లేదు మామ. లైఫ్‌ని జీరో నుంచి స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది పెయింటింగ్ వర్క్ నేర్చుకున్నాను మామ నేను. పెయింటింగ్ పని చేస్తూ చేస్తూ మనం ఒక పని మీదనే ఆధారపడితే ఎట్లా? ఇంకో పని గాని ఏదన్నా మనం చెయ్యాలి, నేర్చుకోవాలి. పెయింటింగ్ పని లేనప్పుడు ఇంకొక పని ఉంటుంది కదా! అట్లా అనేసి పాలిష్ పని నేర్చుకున్నాను మామ. చూడండి, పాలిష్ పని ఉన్నప్పుడు పాలిష్ పని చేస్తాను, పెయింటింగ్ పని ఉన్నప్పుడు పెయింటింగ్ చేస్తాను మామ. అదే ఒక పని మీద ఆధారపడితే చాలా కష్టమవుతుంది మామ లైఫ్. చూడండి ఫినిషింగ్ చూడండి మామ ఎట్లా ఉందో. క్వాలిటీ మెటీరియల్ వేస్తే పని కానీ క్వాలిటీగానే ఉంటుంది మామ. ఓనర్ ఇచ్చే డబ్బులు మనకు మిగలకపోవచ్చు, అవసరాలు మటుకే గడుస్తాయి. మనం చేసే పని జీవితాంతం ఉండిపోతుంది. ఓనర్ కానీ ఇంకా ముగ్గురు నలుగురిని మనకు రిఫర్ చేస్తాడు. మంచి పనోడు, మంచి పిల్లోడు అట్లా అనేసి. వర్క్ నచ్చకపోతే, వర్క్ బాగలేకపోతే అస్సలు వీడికి ఎందుకురా మనం పని చెప్పినాము అట్లా అనేసి ఓనర్ కానీ అంత మన పట్ల వేరే వాళ్ళకి చెప్పడు మామ. చూడండి వర్క్ చూడండి మామ ఎంత బాగుందో, ఎంత నీట్‌గా ఉందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్‌ని ఇలా